ఇండియాలో అన్ని జనరేషన్స్కి తెలిసిన పేరు ఒకే ఒక పేరు, అది శ్రీదేవి. అవునా కాదా? ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి ఇప్పుడు మామ్ వరకు. ఇట్స్ నాట్ ఎ జోక్. మనం ఏదైనా సినిమా చూద్దామని అనుకుంటే ఆ సినిమా రిపోర్ట్ విన్న తర్వాత బాగుంది అని తెలిస్తే పెడతాం. కానీ శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే డెఫినెట్గా ఆలోచించుకుంటూ వెళ్తాం. కారణం ఏంటంటే 100% పర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఎదరగొడుతుంది, 100% గ్లామర్గా ఉంటుంది, 100% డ్యాన్స్ దుమ్ము రేపుతుంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తర్వాత 100% గ్యారంటీగా అందరూ చూస్తారు. అలాగే అమ్మాయి అతిలోక సుందరిగా మారింది 16 వయసు నుంచి. ఇవాళ ఇంతకాలం తర్వాత ఈ మామ్ అనే సినిమా సెలెక్ట్ చేసుకుందంటే తనకి 100% నమ్మకం ఉన్న స్టోరీ డైరెక్టర్ దొరికాడు కాబట్టి ఒప్పుకుంది. కనుక ఇది 100% సూపర్ హిట్ అవుతుంది నమ్మకం. కంగ్రాట్స్. మీ అందరి ముందు శ్రీదేవి నాకు రిక్వెస్ట్, బోని ప్లీజ్ లిసన్. ఐఎమ్ ది ఓన్లీ డైరెక్టర్ హూ హెస్ డైరెక్టెడ్ 24 ఫిల్మ్స్ విత్ యూ. ఇంకొక ఫిల్మ్ చేస్తే సిల్వర్ జూబ్లీ అవుతుంది. సో సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసి, బోని ఫైనాన్స్ చేసి, కోనా కథ ఇచ్చి, శ్రీదేవి డేట్స్ ఇస్తే సిల్వర్ జూబ్లీ ఇయర్ అవుతుంది అందరు. ఓకే Sir, it's my honor, of course. It's my pleasure. ఇక్కడే మాట్లాడు.